We were looking at the cross and how Jesus cried out, finally it is finished. And we were looking at verse 51. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువ వేయబడినప్పుడు చివర్లో ఇది సమాప్తమాయను అని తన ప్రాణాన్ని విడిచినట్లుగా మనం చూసాం. ఇక్కడ 51వ వచనంలో మనం చూసినట్లయితే where it says that the veil of the temple was torn in two from top to bottom, as described in the other gospels as well. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను. వేరే సువార్తల్లో కూడా ఇది ప్రస్తావించారు. And what was the significance of this? దీని యొక్క ప్రాధాన్యత ఏంటి? One, as I mentioned in our last session, the way into the most holy was open. ఒకటేంటంటే మనం గత అధ్యయనంలో చూసినట్లుగా అతి పరిశుద్ధ స్థలానికి మార్గం అనేది తెరవబడింది. You know, this is what it says in the book of Hebrews, that the veil indicated in the Old Testament that the way into the holiest was not open. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే పాత నిబంధనలో ఆ తెర అనేది, ఆ ద్వారం అనేది తెరవబడలేదు. In Hebrews in chapter 9, it says there was a veil, verse 8, the Holy Spirit signifying this, that the way into the most holy place was not yet been opened. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:8లో మనం చూసినట్లయితే దీన్ని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. While that outer tabernacle was standing, that was the significance of that veil. ఆ తెర యొక్క ప్రాధాన్యత ఇక్కడ మనం చూస్తున్నాం. But when that veil was rent, the way into God's presence was open. కానీ ఆ తెర చినిగినప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి మార్గం అనేది తెరవబడింది. You know, in the Old Testament, the fire of God dwelt upon the most holy place. పాత నిబంధనలో మనం చూసినట్లయితే దేవుని యొక్క అగ్ని అనేది అతి పరిశుద్ధ స్థలంలో ఉండేది. Old Testament tabernacle, if you're not familiar with it, had three parts. The outer court, which was open to everybody to see. ఒకవేళ మీకు సరిగా పరిచయం లేనట్లయితే పాత నిబంధనలోని ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉంటాయి. ఒకటేమో బాహ్య ఆవరణము, అది అందరూ చూడగలరు. And a covered tent which had two parts, the holy place, most holy place. ఆ తర్వాత ఒక గుడారము వేయబడి ఉంటుంది. అందులో 2 భాగాలు ఉంటాయి. అందులో ఒకటి పరిశుద్ధ స్థలము, మరొకటి అతి పరిశుద్ధ స్థలము. Between the two was this thick veil. The high priest was allowed to go in there once a year on the Day of Atonement. ఆ రెంటికి మధ్య ఎంతో మందముగా ఉండే ఒక తెర ఉంటుంది. ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్తాడు. అది సంవత్సరంలో ఒక్కసారి ప్రాయశ్చిత్తం చేయటానికి. Other than that, it was completely blocked. And the mercy seat was in there. లేనట్లయితే దానిలోనికి వెళ్ళటానికి ఎవరికి ప్రవేశం ఉండదు. లోపల కరుణాపీఠం ఉంటుంది. And God dwelt in the most holy place. He would say, I speak from between the cherubs in the mercy seat. ఆ అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉంటాడు. దేవుడు చెప్పింది ఏంటంటే ఆ కరుణాపీఠం మీద కూర్చొని 2 కెరూబుల మధ్య నుండి నేను మాట్లాడతానని చెప్పాడు. And it was indicating that there was something blocking man from coming into God's presence. ఇదేమి సూచిస్తుందంటే దేవుని సన్నిధిలోనికి మానవుని రాకుండా ఏదో మధ్యలో ఒకటి అడ్డుపడుతుంది. And nobody in the Old Testament could understand it. పాత నిబంధనలో దాన్ని ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. What was it? What did this veil symbolize? ఇక్కడ తెర అంటే ఏంటి? ఈ తెర దేన్ని సూచిస్తుంది? You know, everything in the Old Testament symbolized something. The Sabbath spoke of the inner rest. The circumcision spoke of the cutting off of confidence in the flesh. పాత నిబంధనలో ఉన్న ప్రతిదీ కూడా ఒక ఛాయ వలె ఉంది. దానికి ఒక నిజమైన అర్థం అనేది ఉంటుంది. పాత నిబంధనలో సబ్బాతును మనం చూసినట్లయితే అది అంతరంగంలో ఉండే విశ్రాంతిని సూచిస్తుంది. సున్నతిని మనం చూసినట్లయితే అది శరీరం మీద ఆస్పదం చేసుకోకుండా ఉంటాన్ని సూచిస్తుంది. The blood of the lamb spoke of the blood of Jesus Christ. గొర్రెపిల్ల యొక్క రక్తం అనేది క్రీస్తు యొక్క రక్తాన్ని సూచిస్తుంది. The pillar of cloud symbolized the Holy Spirit. Pharaoh is a picture of Satan and Egypt is a picture of the world. And మేఘస్తంభం అనేది పరిశుద్ధాత్ముడిని సూచిస్తూ ఉంది. ఫరో సాతాన్ని సూచిస్తూ ఉన్నాడు. ఐగుప్తు లోకాన్ని సూచిస్తూ ఉంది. going through the Red Sea is a picture of baptism. ఎర్ర సముద్రంలో గుండా వెళ్ళటం అనేది బాప్తిజం తీసుకోవడానికి సాదృశ్యంగా ఉంది. The land of Canaan is a picture of the life of victory. The giants are a picture of the lust in the flesh. కనాను దేశం అనేది జయ జీవితానికి సూచనగా ఉంది. అక్కడున్న ఆజానుబాహులు మన శరీర దురాశలను సూచిస్తూ ఉన్నారు. That can be defeated. Going through Jordan is a picture of going
through the way of the cross and being crucified and taking that position permanently. యోర్దాను నది దాటం అనేది సిలువ వేయబట్టం గురించి, ఆ సిలువ మార్గంలో నడుస్తూ ఆ స్థానాన్ని శాశ్వతంగా తీసుకోవటం గురించి తెలియజేస్తూ ఉంది, etc. Everything has got a meaning. The fire resting upon the tabernacle is a picture of the glory of God and the power of the Holy Spirit. ప్రతి దానికి కూడా ఒక అర్థం ఉంటుంది. ఆ అగ్ని దేనికి సూచిస్తుందంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తిని సూచిస్తూ ఉంది, దేవుని యొక్క మహిమను సూచిస్తూ ఉంది. So what did the veil symbolize? It's very important to understand that. మరి ఆ తెర దేన్ని సూచిస్తుంది? దీన్ని అర్థం చేసుకోవటం ఎంత ప్రాముఖ్యమైంది? Because when that was rent, something happened. ఎందుకంటే ఆ తెర చినిగినప్పుడు ఒక విషయం జరిగింది. So the tabernacle was also a picture of man, because man is called the tabernacle of God. ప్రత్యక్ష గుడారం అనేది మానవుడిని కూడా సూచిస్తుంది, ఎందుకంటే మానవుడు కూడా ప్రత్యక్ష గుడారంగా పిలువబడ్డాడు. It says in John 1:14, the literal translation as it says in my margin is, యోహాను 1:14లో మనం చూసినట్లయితే దానికి భాషాంతరం ఏంటంటే, the word became flesh and tabernacled in our midst. That means dwelt like a tabernacle in our midst. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. మన మధ్య నివసించటం అంటే ఒక ప్రత్యక్ష గుడారంలో నివసించినట్లు ఆయన నివసించాడు. 1 Thessalonians 5:23 says the man has also got 3 parts. మొదటి తెస్సలోనిక 5:23లో ఏమి చెప్పబడిందంటే మానవుల్లో 3 భాగాలు ఉంటాయి. Just like the tabernacle, body, soul and spirit. ప్రత్యక్ష గుడారంలో ఉన్నట్లుగానే శరీరము, ప్రాణము, ఆత్మ. One part is visible like the outer court, the body. ఒక భాగము బయట కనపడుతుంది బాహ్య ఆవరణం వలె, అదే శరీరము. 2 parts are covered like the holy place, the most holy place, soul and spirit. 2 భాగాలు కప్పివేయబడి ఉంటాయి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం వలె. అదేంటంటే ప్రాణము, ఆత్మ. And between soul and spirit is this thick veil. ఈ ప్రాణానికి ఆత్మకు మధ్య ఒక మందముగా ఉండే తెర ఉంటుంది, which prevents the Holy Spirit from coming and dwelling in man's spirit. మానవుని ఆత్మలోనికి పరిశుద్ధాత్మ వచ్చి జీవించకుండా అది అడ్డుపడుతూ ఉంటుంది. See, in the Old Testament, the Holy Spirit could not dwell in anybody's heart or spirit. పాత నిబంధనలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు ఎవ్వరి హృదయంలో కానీ ఆత్మలో కానీ ఉండలేడు. So there are 2 messages that come through from this thick veil. One is that ఈ మందంగా ఉండే తెర నుంచి 2 విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఒకటేంటంటే man cannot go into God's presence because of something blocking him. మానవుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడు, ఎందుకంటే మధ్యలో ఒకటి అడ్డుగా ఉంది. And God cannot come into man's spirit because something is blocking him. దేవుడు కూడా మానవుని ఆత్మలోనికి రాలేడు, ఎందుకంటే మధ్యలో ఒకటి అడ్డుగా ఉంది. And that was removed when Christ died and said it is finished. It's very important for us to understand this. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో మరణించినప్పుడు ఇది సమాప్తమాయెను అని చెప్పినప్పుడు ఒకటి జరిగింది. ఇది మనం తెలుసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైనది. Because there's something here that Jesus taught us through this, which those disciples couldn't understand then. ఆ శిష్యులు అప్పుడు అర్థం చేసుకోలేని విషయం ఇది. యేసుక్రీస్తు ప్రభువారు దీని ద్వారా మనకి బోధిస్తూ ఉన్నారు. You remember Jesus said in John 16, there are many more things I want to say to you, but you can't understand them now. యోహాను సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో ఈ విధంగా అన్నారు, నేను ఇంకా మీకు చాలా విషయాలు చెప్పాలి, కానీ ఇప్పుడు మీరు వాటిని అర్థం చేసుకోలేరు అని ప్రభు చెప్పారు. You can't bear them now because they couldn't understand because they didn't have the Holy Spirit. ఇప్పుడు వాటిని మీరు భరించలేరు అని చెప్పారు. వాళ్ళు అర్థం చేసుకోలేరు, ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మను కలిగి లేరు. అప్పుడు When the Holy Spirit came, suddenly their eyes were opened. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వచ్చాడో వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. And then they could read. It says in 2 Corinthians 3 that there's a veil over the scriptures as long as you're under the law. 2 కొరింథీ 3లో చెప్పబడినట్లుగా ఇప్పుడు వాళ్ళు స్పష్టంగా చదవగలరు. ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు ఒక ముసుగు వలె ఉంటుంది. బైబిల్లో కూడా అనేక విషయాలు మనము అర్థం చేసుకోలేము. Many things in the scriptures you can't see, you can't understand. But it says when you turn to the Lord, the Spirit, the veil is taken away. నీవు ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు అనేక విషయాలు నీవు చూడలేవు, చదవలేవు, అర్థం చేసుకోలేవు. కానీ నువ్వు ఎప్పుడైతే ప్రభు వైపు తిరుగుతావో నీ ముసుగు తొలగించబడుతుంది. అప్పుడు నీకు స్పష్టంగా అర్థమవుతుంది. You turn to the Holy Spirit to explain the meaning of that, and He explains it to you. దాని అర్థము ఏంటి అని నువ్వు పరిశుద్ధాత్మని అడిగినప్పుడు ఆయన నీకు వివరిస్తాడు. So we turn to the Holy Spirit to understand what is the meaning of this veil, and మనం పరిశుద్ధాత్మని వైపు తిరిగి ఈ తెర అంటే ఏంటి అని అడిగినప్పుడు all we have to do is compare scripture with scripture. మనము ఒక లేఖనాన్ని మరొక లేఖనంతో పోల్చి చూడాలి. If you turn to Hebrews in chapter 11, we read there that Hebrews 10,
Since therefore, brethren, Hebrews 10:19, we have confidence to enter, it's referring to the most holy place. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:19లో మనం చూసినట్లయితే ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆయన అతి పరిశుద్ధ స్థలం గురించి ఇక్కడ చెప్తున్నారు. By the blood of Jesus. The Old Testament priest would take a little blood of a lamb that was slain into the holy place in the Day of Atonement. యేసు రక్తం వలన మనం వెళ్ళగలము. పాత నిబంధన యాజకులను మనం చూసినట్లయితే ప్రాయశ్చిత్త దినాన పరిశుద్ధ స్థలములో అర్పించబడిన గొర్రె యొక్క రక్తాన్ని కొంచెం తీసుకొని ఆ యాజకుడు అతి పరిశుద్ధలోనికి వెళ్తాడు. We have boldness to enter immediate presence of God by the blood of Jesus, by a new and living way which he has inaugurated for us through his veil, through the veil that is his flesh. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. So there is a way into the most holy place which has been inaugurated. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి ఒక మార్గము తెరవబడింది. Inaugurated means Jesus, like when a road is inaugurated, that's not for us to admire, it's for us to use. ఇక్కడ మార్గము తెరవబడటం అంటే ఒక రహదారిని తెరిచారు అంటే దాన్ని చూసి అభినందించడం కాదు, కానీ అందులో మనం వెళ్తాం. When a road is inaugurated, a way has been inaugurated means that's for us to use. ఒక మార్గం తెరవబడిందంటే ఆ మార్గంలో మనం వెళ్ళాలని. And that way was inaugurated when the veil was rent. ఆ మార్గం ఎప్పుడు తెరవబడిందంటే ఆ తెర చినిగిపోయినప్పుడు. And that veil, it says, is his flesh. యేసు క్రీస్తు ప్రభు యొక్క శరీరము అను తెర అని ఇక్కడ చెప్పబడింది.